ఆంజనేయ స్వామి ధైర్యానికి భక్తికి సేవాభావానికి ప్రతీక అని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కాషాయ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ధైర్యానికి, భక్తికి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, దానికి కారణం హిందువులు ప్రతి ఒక్కరిని ఐక్యంగా కలుపుకొని ముందుకు వెళ్లే భావజాలంతో ఉండడం వల్లే తాను గర్వంగా హిందువునని చెప్పుకుంటున్నానని ఎంపీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి చోట కాషాయ జెండా ఎగిరిందంటే ఇలా అందరూ కలిసికట్టుగా ఉండడమే కారణమని, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ చిన్ని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ వారిని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం భావితరాలకు అందించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఈరోజు సమర్థవంతమైన నాయకత్వంలో ఈ దేశం అవినీతి రహితంగా, అవినీతి మచ్చే లేకుండా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతిలో ఈ దేశం ముందుకెళ్తా ఉంది. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో మూడోసారి అధికారంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమర్థ నాయకత్వం అవసరం ఈ దేశ ప్రజలు గుర్తించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేశం మందే, ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేశ భవిష్యత్ తరాలకి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే శివాజీ మహారాజు లాంటి వీరోత్తములు, తీరోత్తముల గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకనే ఈ బీఆర్టీఎస్ రోడ్లో ఆ రోజు మన సోదరులు శివాజీ గాని, శివస్వామి గారు గాని, ఇంకా మనందరి చేతుల మీదుగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ హిందూ సమాజం ఒక్కటే కోరుకుంటా ఉంది, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, 140 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందాలి, 140 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్, ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశంగా భారత్ మారాలని ఏమైతే మోడీ గారు
పంతం బట్టి పనిచేస్తా ఉన్నారు. గౌరవిస్తాం, అన్ని మత సంస్కృతుల్ని మనం ఆదరిస్తాం. అది ఉన్నది ఒక హిందూ మతంలో అనే దానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తప్పకుండా అందరం కూడా మనం చక్కగా కలిసిగా అన్ని మతాల వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లే మన మతం ఏదన్నా ఉందంటే అది హిందూ. ఇవాళ హిందుస్థాన్ మొత్తం కాషాయ రంగు రెపరెపలాడుతుంది. మొన్నే చూసాం, పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ రంగు రెపరెపలాడింది. అది మీ అందరి యొక్క గట్టి కృషే. నిజంగా మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చోరబాట్లని అడ్డుకోవడానికి అందరం కూడా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో కాషాయ రంగుని రెపరెపలాడించాం. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో ఎక్కడ మతద్వేషాలు కానీ ఉన్న దాఖలే కూడా లేవంటే అది ఈ సమాజానికి ఉన్న గొప్పతనంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 అని మనం ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఇవాళ దేశమంతా ప్రపంచం మెచ్చే విధంగా చూస్తే మన విదేశీ పాలసీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇంకా మరింత ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే గత 15 సంవత్సరాల్లో దేశం ముందుకు వెళ్ళిందంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే. కాబట్టే ఇన్ని అద్భుత విజయాలు వారు సాధిస్తున్నారు. మన విజయవాడ నగరం నుంచి అనేక ప్రాంతాల నుంచి రామ భక్తులు, హనుమత్ భక్తులు విచ్చేసి ఈరోజు జై శ్రీరామ్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఈ ఘనకీర్తి విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తముగా యుద్ధ భయం వాతావరణం నెలకొని ఉంది. 60 దేశాలు తడబడుతున్నాయి. ఇటువంటి సమయంలో భారతదేశంలో ఉగాది పండుగను జరుపుకున్నాం, శ్రీరామ నవమిని జరుపుకున్నాం, అలాగే హోలీని జరుపుకున్నాం. ఇప్పుడు హనుమత్ శోభాయాత్ర జయంతిని కూడా ఉత్సాహం జరుగుతున్నాం. దానికి కారణం ఎవరు? భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో అనేక ప్రాంతాల్లో అది విస్తరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ఇలా శోభాయాత్ర జరిగినప్పుడు ఒక మీడియా మిత్రులతో మాట్లాడుతూ సంవత్సరం క్రితం చెప్పాను నేను, గుంటూరు విజయవాడ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగా మాకు అనుమానం ఉంది అని చెప్పాను. ఖచ్చితంగా ఈ మధ్యన స్లీపర్ సెల్స్ పట్టుకున్నారు. మనం ఇదే శోభాయాత్ర ఆంధ్రప్రదేశ్లో కడపలో పోలీస్ అధికారులు ఆపివేశారు. దేనికి ఆపివేసిన అవసరం దేనికి వచ్చింది? కూటమి ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తాం, ఈ ప్రభుత్వాన్ని మేము మద్దతు తెలుపుతాం. కానీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటే కనుక స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మేము మా పోరాట పట్టుమని పోరాట శక్తిని ప్రదర్శిస్తాం. 600 సంవత్సరాలు అనుభవించాం, భరించాం, శోకించాం, దుఃఖించాం, వేధించాం, పోరాడాం, తిరిగి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. హిందూ పదపాభిషాగా హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాం. మన చిన్నారులు శివాజీ వేషం వేసుకుని మరిచిపోతున్నామేమో నన్న శివాజీని గుర్తు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. 600 సంవత్సరాలు పోరాటం చేసిన జాతి ఎవరు? ఏ ధర్మాన్ని ఆచరించే వారు దేశానికి స్వతంత్రం తెచ్చారు? 200 సంవత్సరాలు బ్రిటిష్ వారనే క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమిస్తే వీరోచిత పోరాటం చేసి బలిదానాలు చేసి తమ ఊపిరి పోవల్ని ఉరికంబాల మీద వదిలి లాఠీ దెబ్బలకు, కరకి తుపాకీ తోటాలకు బలయ్యి దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఎవరు చేశారు బలిదానాలు? ఎవరు ఉరికంబాలెక్కారు? ఎవరు తోటాలకు బలైపోయారు? 200 సంవత్సరాల పోరాటం తర్వాత స్వతంత్రం తెచ్చుకున్నటువంటి మనం ఇవాళ తృతీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నాం. స్వతంత్రం కోసం సర్వం సమర్పణ చేసింది హిందువులు.